హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ కూడా కనుమ పండగ శుభాకాంక్షలండి. ఈసారి కనుమ పండగకి మేమైతే మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చామండి. సో విలేజ్ స్టైల్ కనుమ ఫెస్టివల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సరదాగా అయితే గడిచిపోయిందండి ఈరోజు. మా అందరికంటే కూడా రిషితమ్మ చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఫెస్టివల్ని. ఈసారి సంక్రాంతి పండుగ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అసలు సిసలైన కనుమ పండుగను చూడాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా నాన్న అయితే పొద్దున్నే వెళ్ళి అల్లుడొచ్చాడని చెప్పేసి పండగ కోసం నాటుకోడి అయితే తీసుకొచ్చారు. అప్పట్లో అయితే మా ఇంట్లో చాలా కోళ్ళు పెంచేవాడండి మా డాడీ. పండగ వస్తుంది అంటే స్పెషల్గా దానికోసమే కోడి పుంజును కూడా పెంచేవాడు. పశువులు ఉండేవాళ్ళు ఈరోజు స్పెషల్గా వాటి కోసం ఒక ఇల్లులాగా కడతారండి. వాటిని డెకరేషన్ చేయడం కోసం ఈ నల్లేరు అలాగే తంగేడు పూలు అవన్నీ కూడా తీసుకొస్తారనమాట. మా నాన్న అయితే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేసాడు. వర్షం పడేసరికి మా ఇంటి ముందు చిన్న చిన్న మష్రూమ్స్ అయితే వచ్చాయండి. చాలా ఉన్నాయి. నేను చూస్తూ ఉంటే మా అమ్మ వచ్చేసి అవి పిచ్చివి తినేటివి కాదని చెప్తా ఉంది. ప్రీవియస్ వీడియోలో 2 కుక్క పిల్లల్ని చూపించాను కదండి, అందులో ఒకటి చచ్చిపోయిందనమాట. పాపం దానికోసం అని చెప్పేసి ఇది చాలా డల్ అయిపోయింది. రెడీ చేయొద్దా? రెడీ అక్కడ కాలువ దగ్గర ఉన్నాయి కదా. పోనీ తిన్ని, ఈరోజు వాటి పండగ కదా. హలో, హ్యాపీ కనుమ. ఈరోజు మీ పండగ మీరు రెడీ అవ్వలేదేమి? రిషితమ్మ కైట్ ఎగరేయడానికి వెళ్ళింది. కైట్ తెచ్చుకోవడానికి వెళ్ళింది ఫస్ట్. ఎక్కడికి వెళ్ళావు రిషితమ్మ? ఏంది? హలో, ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ జాబ్? గుడ్డా? హ్యాపీ కనుమ అంటున్నా. అదే కదా కనుమ. అవునా? మనకి భోగి సంక్రాంతి తప్ప అంతకు మించి ఏం తెలియడంలా. ఏ రా కట్టిస్తారా? పశువుల పండుగ అంటే ఈరోజు. వాటి పండుగ మంది కాదు, మనం రెడీ అవ్వలేదు. క్యూటీస్, హలో క్యూటీస్. హ్యాపీ పశువుల పండుగ. అయ్యో భయపడింది అది. పో అడుగు, బో అన్నని హెల్ప్ అడుగు, బో వచ్చినావు కదా. శ్రీహరి, వి నీడ్ యువర్ హెల్ప్. అది కావాలంటే అవి కట్టివా కొంచెం. గాలిపటం అయితే తెచ్చుకుంది కానీ వాళ్ళ తాతయ్యకి ఎవరికి కూడా ఎలా కట్టాలి దాన్ని అనేది తెలియలేదండి. సో ఇంక అట్లా కాదులే అని చెప్పేసి పక్కింట్లో ఒక అబ్బాయి ఉంటే దాని దగ్గరికి అయితే వెళ్ళానమాట కట్టివ్వమని చెప్పేసి. ఏం చేస్తున్నారు చెప్పు తాతయ్య? రెడీ అవుతున్నాడు. డాడీ ఈరోజు పశువుల పండుగ, పశువులు రెడీ ఎందుకు రెడీ అవుతున్నా? మనం పశువుల్ని కట్టేస్తాం కదా, ఆ ప్లేస్లో కొంచెం ప్లేస్లో కల్లాపు చల్లుకొని ఇల్లులాగా ఒక ముగ్గు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ సివిల్ ఇంజనీర్ లాగా ముగ్గు అయితే భలే వేసిందండి మా అమ్మ ఇల్లులాగా. మనకైతే అస్సలు రాదు. ఇక్కడ మా రిషితమ్మ అమ్మమ్మ ఒక్కటే కష్టపడుతుంది, నువ్వు మాత్రం పని చేయడం లేదని చెప్పేసి వాళ్ళ తాతయ్యని తిడుతుందనమాట. అడుగు రిషితమ్మ అడుగు. ఏ పడిపోతాడు తాత. సూపర్ చీర కడతాను ఉండు, నీళ్ళు వస్తున్నాయి కూడా. మా మమ్మీ గీసిన లైన్స్ లోపలే మా డాడీ ఇల్లులాగా కడుతున్నారనమాట. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అడిగితే ఎవ్రీ ఇయర్ కూడా చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు చేసేవాళ్ళనమాట. అప్పుడు ఎందుకు ఏంటి అని నేను తెలుసుకోవాలనుకోలేదు. ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించి ఎందుకు అనేసి అడిగాను అనమాట. చెప్తా ఉన్నారు. పిల్లదో అట్లా గొప్పమ్మలు పెట్టరా కట్టి పొడిగ్గా
ఈ దాన్ని దొడ్డి దాకా కట్టియాలి అక్కడ అది ఓకే. ఈ లోపల పెట్టిన రౌండ్స్ వచ్చేసి గ్రామదేవతలు అంటారు కదండి, పోలేరమ్మ అంటారు అలాగా. సో వాటికి పసుపు పూసి బొట్లు పెడుతుందన్నమాట మా మమ్మీ ఇక్కడ. ఇక్కడ ఇల్లులా కట్టారు కదండి, దీని ముందే రాళ్ళు పెట్టి పొయ్యిలాగా చేసి దాని మీదే పొంగల్ వండుతారండి. ఆ పొంగల్నే నైవేద్యంగా పెట్టి ఇక్కడ చెల్లిస్తారంట. సో ఇక్కడ ఇంకా ఈ ఇల్లు కంప్లీట్ అవ్వలేదండి, వుడ్ వర్క్ అంతా బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మా డాడీ డెకరేషన్ అది చేస్తున్నారు. తీసుకొచ్చారని చెప్పాను కదా, నల్లేరు తంగేడు పూలు ఇవన్నీ కూడా వేసి ఆ ఇంటిని ఫుల్గా డెకరేషన్ చేస్తారు. అప్పుడు చూడ్డానికి ఇదైతే చాలా బాగుంటుంది. గుమ్మడాకుల్లో నైవేద్యం పెట్టాలంటండి. అలాగే గుమ్మడి పూలు కోసుకొచ్చి దేవుళ్ళు అన్నారు కదా వాళ్ళ మీద పెడుతున్నారు. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పశువులు ఈ ఇంటిని తొక్కుంటూ వెళ్ళాలంటండి. ఈ పూలు అన్నీ వేసి డెకరేషన్ చేసిన తర్వాత సూపర్గా ఉందండి ఇల్లు అయితే. ఇక్కడ మా మమ్మీ అయితే పొంగలి నైవేద్యంగా పెట్టడం కోసం తయారు చేస్తుందన్నమాట కట్టెల పొయ్యి మీద. ఒకసారి కట్టిన ఇల్లు మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఒకవేళ మీరు కూడా విలేజెస్లో ఉంటే పశువుల పండుగని ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటారా? సిటీస్లో ఉండే వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి ఎవరైనా విలేజెస్లో ఉంటే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అయ్యో ఇంకేమి నీకు పని చేసేస్తుంది మమ్మీ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఇంకా అవన్నీ ఇష్టమ చేసేస్తుంది. సో మీలో ఇది ఎవరికైనా తెలుసా? తొట్టు అంటారు కదా, వాటర్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. ఇప్పుడు మనకి ట్యాప్స్ అలాగే షవర్స్ వచ్చేసి దీని గురించి ఐడియా కూడా ఉండడం లేదండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి. అప్పట్లో వాటర్ అనేది రోజు మార్చి రోజు వచ్చేటి అనమాట. అవి స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా బాత్రూంలో తొట్టి కట్టుకొని అందులో పోసి పెట్టుకునే వాళ్ళం కదా నీళ్ళు. ఏం తెచ్చుకున్నావు ఇష్టమా? నాకు చూపి. ఐ లవ్ యూ టూ. ఏం చేస్తున్నావు ఇష్టమ్మా? ఏం పని చేస్తున్నావు? అదే ఏం పని అన్నా. నువ్వేనా వండుతుండేది అక్కడ? బర్రెలు కూడా తినవంటారు ఇష్టమ్మా, నువ్వు వండితే ఆంటీ చెప్తుంది. ఎవరిని అడుగుతున్నావు? తెస్తా ఉండు. రిష్టమ్మ వంట చేస్తుంది ఈరోజు. టైం 11 అయింది. అవుతుందిలే. రిష్టమ్మ ఈస్ కుకింగ్ పొంగలి ఫర్ బర్రెలు, బఫెలోస్. ఆమె చేస్తుందంట కుకింగ్. ఫెస్టివల్స్ అంటే మనమైతే కొత్త బట్టలు వేసుకుంటాము, జడలు వేసుకుంటాము, పూలు పెట్టుకుంటాము, అన్నీ రెడీ అవుతాం కదా. అలాగే వాటి ఫెస్టివల్కి అవి కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఇక్కడైతే వాటికి మేకప్ చేస్తున్నారు మా డాడీ. ఫస్ట్ వీటిని తీసుకెళ్ళి మార్నింగే స్నానం చేయించి కాలువ దగ్గర తీసుకొచ్చేసారంట మా డాడీ. సో వీటి కొమ్ములకు వచ్చేసి ఈ విధంగా కలర్స్ వేస్తున్నారండి. ఒకటి వచ్చేసి ఎర్రమట్టి కలరు, అలాగే ఇంకోటి వచ్చేసి సున్నం ఉంటుంది కదా అందులో వాటర్ మిక్స్ చేసి వైట్ కలర్, ఇంకోటి ఎర్రమట్టిలో వాటర్ మిక్స్ చేసి రెడ్ కలర్ వేస్తున్నారనమాట. వీటి డెకరేషన్ చూడట్టున్నాయో, కొమ్ములకి 2 కలర్లు. భలే ఉన్నావు కదా. అయ్యో నిన్ను తీయలేదని చూస్తున్నావా? నిన్ను కూడా తీస్తాను, వస్తున్నా ఫీల్ అవ్వక. చూపి నీ కొమ్ములు చూపి. వీటికైతే బాగా తెలుస్తున్నాయి, ఫుల్గా పెద్ద కొమ్ములు ఉన్నాయి కాబట్టి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో కెమెరా పెట్టినా కనపడదు, అది బ్లాక్ కలర్లో ఉంది, చీకటిగా ఉంది అది లోపల. ఎత్తామంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు.
సో కొన్ని కోళ్ళని దేవుడికని వదిలేస్తారంట ఫస్టే, పాపం అని చెప్పి నేను అంటుంటే అలా అనకూడదు, తప్పు, దేవుడికని వదిలేసాం కదా పాపం అనకూడదు అని చెప్తుంది మా మమ్మీ. సో ఈ పూజలో ఇదేనండి మెయిన్, మనం పొయ్యి మీద చేసాం కదా పొంగలి, అది నైవేద్యంగా ఇక్కడ ఆకుల్లో పెట్టి మనం దేవుడికి చెల్లించాలండి. తర్వాత హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి కొండెక్కిన తర్వాత ఈ ఆకుల్లో ఒక ఆకు తీసుకొని ఆ పొంగల్ని పశువుల చుట్టూ తిరుగుతూ వాటి మీద చల్లాలంట. మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. పశువుల పండగని మనం ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఎక్కడ సిటీస్లో సెలబ్రేట్ చేసుకోం కాబట్టి మీరు కూడా చూసేయండి. ఏందో వరుసగా అందరు చల్లుకుంటూ వస్తున్నారు. సో మొత్తం అంతా ఒక రౌండ్ తిరిగి ఈ విధంగా చల్లేసిన తర్వాత మిగిలిన పొంగల్ని బర్రెలకు పెట్టేస్తారంట. ఆ తర్వాత ఈ ఇల్లులా కట్టారు కదా దాన్ని ఆ పశువులన్నీ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాయి. దేనికి? వాళ్ళు పెట్టాలి. ఎవరోళ్ళు? ఎవ్రీ ఇయర్ పెడతాము. మామూలుగా సంక్రాంతి టైంలో మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి తర్పణాలు వదులుతూ ఉంటాం కదండి. అదే పల్లెటూరులో అయితే జంగమయ్యలు అంటారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చేసి మన పూర్వీకుల పేర్లు అన్నీ చెప్పి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి గంట కొట్టి శంఖం ఊది వెళ్తారండి. వాళ్ళకు మనం ఇలా మోయనిస్తాము. ఇక్కడ కోడి కర్రీకి రెడీ అయిపోయిందనమాట. సో ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి ఈ విధంగా కోడిని కాల్చి కర్రీ వండడం. అప్పుడైతే నేను నాన్ వెజ్ తినేదాన్నే కాదు, ఇవి అసలు చూశానంటే అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడు నేనే నాన్ వెజ్ వండడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకేం చేస్తాము, వండి పెట్టడం అలవాటైపోయింది, తినడము అలవాటైపోయింది. నాన్ వెజ్ అలవాటు ఉండే వాళ్ళకైతే ఏమనిపించదు, బట్ ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ కాకుండా వెజిటేరియన్స్ ఉంటే మాత్రం తిట్టుకోవద్దండి. సో ఎవరి ట్రెడిషన్ వాళ్ళది, తినే వాళ్ళని మనం ఏమనలేము, తినని వాళ్ళని కూడా మనం ఏమనలేము కాబట్టి. సో లంచ్ అయితే అయిపోయింది, టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంత ఎండలో పైకి వచ్చి ఏం చేస్తున్నాం మిద్ది మీదకి అనుకుంటున్నారా? సో మా ఇష్టం అయితే తెచ్చుకుంది కదా గాలిపటం, దాన్ని ఎగరేయాలంట. కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఎగరేద్దామంటే కూడా ఒప్పుకోలేదు, గాలి లేదు అసలు ఎగరదని చెప్పినా కానీ వినలేదన్నమాట. ఇంకేం చేస్తామని చెప్పేసి గాలిపటాన్ని ఎత్తుకొని పైకి అయితే వచ్చాము. ఇటే వస్తుంది కదా గాలి, కనిపిస్తుందా? వెళ్ళిపోతున్నది గాలి ఇట్టకూడదు, అత్తే కొడుతుంది. ఇదిగో ట్రై చేస్తున్నాం ఎగరేద్దామని. ఏడాది పండగ అయిపోయేదాకా కూడా ఎగరేయలేము మేము. పైకి ఇసిరేస్తే ఇదో ఆదిలక్ష్మి కాదు చూడట, ఇదో అష్టలక్ష్మి అని చెప్పు. అష్టలక్ష్మి సాయిబాబా, సాయిబాబా ఇది సాయిబాబా వచ్చి ఇది రిష్టమ్మ. అయ్యో ఏ గాలిపటం ఎగరేద్దామని పోతా ఉన్నాం. ఇట్లా కాదులే, గాలిపటం ఎగరేయడానికి పొలం దగ్గర అయితే మంచి గాలి వస్తుంది, బాగా ఎగురుతుందని చెప్పేసి గాలిపటం తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఈ అంకుల్ వచ్చేసి ఇట్లా కొడతా ఉన్నారనమాట చెట్లకు ముందు. నన్ను కూడా బాగా తీయని చెప్పేసి ఫోజ్ ఇస్తా ఉన్నారు ఇక్కడ. తీసా ఇది వచ్చేసి టమాటా తోట అండి. లాస్ట్ టైం చూపించాను కదా, చెట్లన్నీ కిందకు పడిపోయి ఉన్నాయి. ఆ విధంగా ఉంటే టమాటాలన్నీ పాడైపోతాయని చెప్పేసి కర్రలు పెట్టి ఈ విధంగా పైకి లేపి కట్టేశారంట. సో ముగ్గురు వీర వనితలం కలిసి గాలిపటం ఎగరేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ గాలిపటం ఎగురుతుందో మేమే ఎగిరిపోతామో చూడాలి. కోస్తా దొండకాయ, కోస్తా ఒకటి. దొండకాయలు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను. దొండ పండు, ఇందాక దొండకాయ చూపించినాను, దొండ పండు ఇది. మొన్న డాడీతో వచ్చినప్పుడు కాలువ కిటుపక్కే చూపించాను కదా, ఈసారి కాలువ కట్టుపక్క బావి బావి అని చెప్తుంటాను కదా, మంచినీళ్ళ బావి, అది కూడా చూపిస్తాను రండి.
చిన్నప్పుడైతే నేను మా మమ్మీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మంచినీళ్ళ కోసము ఒక బ్యాచ్ లాగా పోవాలని చెప్పేసి అందరూ అనుకొని ఒకేసారి వెళ్ళేవాళ్ళు అనమాట నీళ్ళు తెచ్చుకునేదానికి. వస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఎక్కువ. నిన్న అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ లేవు, ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి చూడు వాటర్. బట్ గాలి రాలా ఉండు, వస్తుంది. సరే నువ్వు ఎగరే. వస్తుంది గాలి. లాగు ఇట్లా అట్ట అన్న రాదురే ఇటు. మా గాలిపటం ఎత్తి దాంట్లో ఇరికిచ్చేసిన కరెంట్ దాంట్లో. మనవరాల కోసం గాలిపటాలు ఎగరేస్తున్నావా? ఇష్టమ్మా దాన్ని పట్టుకో, నువ్వు దాన్ని పట్టుకొని వెనక్కి రా, వస్తుంది. మొన్న వచ్చినప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చూడు కొంచెం ఎక్కువ పోతా ఉన్నాయి. బా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. సూర్యుడు వేడికి కనిపించడం లేదు, సూర్యుడు లైటింగ్ కనిపించడం లేదు. ఇటు సైడ్ బాగా కనిపిస్తుంది. మా ఆయన చూడు ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ 1 సెకండ్లో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అవతలకు పోతాను. చెప్పులు అటు ఉంటాయి రా, అందరూ పోతాను. అయ్యో అమ్మా లోతుగా ఉన్నాయి. ఇష్టమ్మా డుమ్మా పల్టీ కొట్టేస్తావు. అసలు పైరగాలి ఎంత చల్లగా ఉందంటే ఏసీ కూడా పనికిరాదండి. కనుచూపు మేరలో ఎటు చూసినా పొలాలేనండి. అసలు ఆ గాలికి పైరు కదులుతూ ఉంటే ఇంత బ్యూటిఫుల్ వ్యూ అనేది నేను ఎప్పుడూ చూసుండను అనిపించింది నాకైతే. మా అమ్మకి ఇంట్రెస్ట్ వచ్చేసింది ఎగరేయాలంట గాలిపటం. మా ఇక్కడ వస్తుంది గాలి, ఇవ్వు. అవి పట్టుకొని ఉండు. వదిలే సో గాలి కొడుతుంది, గాలిపటం వదులుతాం. పో, నువ్వు ముళ్ళల్లో వేసినావు అంతే. ఇంకా మా ఇప్పుడు కొడుతుంది, ఉండు. వస్తుంది ఉండు గాలి. నువ్వు అప్పుడు పైర్లో పడి పరిగెత్తుకుంటా. నువ్వు వదిలితే కదా తాడు, కాలువలో పళ్ళ నువ్వు తాడు వదులు. మమ్మీ వెళ్తుంది మమ్మీ. పొలం గట్టు మీద ఫస్ట్ టైం నాకు చిన్నప్పుడు నడిచేది. చాలా ఇయర్స్ అయిపోయిందండి పొలం గట్టు మీద కూడా నడిచి. సో విత్ చెప్పులు చాలా కష్టం, వితౌట్ చెప్పులు కొంచెం ఈజీ. మరి ఇష్టం ఈజీగా నడిచేస్తుంది. అబ్బా ఎంత బాగుంది అసలు, చల్లగా ఉంది గాలి. ఏసీ కూడా పనికిరాదబ్బా. సౌండ్ తెలుస్తుందా? పైరు గాలి సౌండ్. మరి ఇష్టం అసలు నడుస్తుందో లేదో అనుకున్నా. వాళ్ళేమో రోడ్లో నడుచుకొని వెళ్ళినట్టు ఈజీగా వెళ్ళిపోయారు. నాకే కొంచెం కష్టంగా ఉంది నడవడానికి. భలే ఉంది కదండి, ఇటుపక్క అటుపక్క పొలాలు. ఇదేదో మూవీలో షూటింగ్ కోసం అయితే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, చుట్టూ పొలాలు. వావ్, బ్యూటిఫుల్ సీనరీ. అసలు ఎంత బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి అయితే నాకు అసలు కదలాలనే అనిపించట్లేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూసి. ఎప్పుడు సంక్రాంతికి నెల్లూరుకి వెళ్ళిపోతాం కదా ఫెస్టివల్స్కి, హాలిడేస్కి. బట్ సంక్రాంతి అప్పుడే ఇలా పైరు అది వేస్తారు కాబట్టి ఈ టైంలోనే మనకి ఇలాంటి వ్యూ అయితే కనిపిస్తుంది. ఈసారి మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ Pushpa, 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 pushpa,
పుష్ప 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 చికంగా ఫీలింగ్ చొప్ప చుట్ట ఫీలింగ్ చొప్పేస్తుంది ఫీలింగ్ ఫీలింగ్ ఓరా చికంగా ఫీలింగ్ చొప్ప ఇంక చాలు పదా. మీకు ఎలా అనిపించింది ఫెస్టివల్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.